ముందు నేనడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. బంగారి ఎక్కడా? అత్తయ్య, మేము ఇంతమంది ఇంట్లో ఉన్నామే, మేం మీ కంటి కనపడలేదా? తను మాత్రమే మీకు ముఖ్యమా? బంగారి ఎక్కడా? శేషు, ఏం జరిగింది? ఝాన్సీ అమ్మా, అడిగేది నిన్నే, చెప్తావా లేదా? ఝాన్సీ అమ్మా, బంగారు సిస్టర్ ఇంట్లో లేరు. కుటుంబం అంతా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారా? శేషు, ఏం మాట్లాడుతున్నావురా? ఇల్లు వదిలేసి పోయారా? ఏం జరిగిందిరా? చెప్పు. అదేంటంటే బావా, చెప్పరా. ఏంటత్తా, ఏంటిలా చేశారు? మీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి? మార్రా మీరసలు? చిన్న పిల్ల, తనని ఎన్నెన్ని మాట్లాడినారు మీరు? తను మీకేం చేసిందని అసలు? తను ఈ ఇంట్లో ఉండటమే మీకు ఇష్టం లేదు కదా? అందుకే తనని, తన కుటుంబాన్ని ఇంటి నుంచి ఎలా పంపించాలని ఆలోచిస్తూనే ఉన్నారు. మేమింట్లో లేనప్పుడు ఇలాంటి ఒక అసహ్యమైన పని చేశారు కదా? రవి, నువ్వు అత్తయ్యతో మాట్లాడుతున్నావు, కాస్త చూసి మాట్లాడు. మరి వీళ్ళు చూసి మాట్లాడారా? వాళ్ళలా మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ కూర్చున్నావమ్మా? నీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా అమ్మా? మన ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది కదమ్మా, తన మీద ఎవరైనా ఇలాంటి నింద వేస్తే నీకు బాధేదా? అల్లుడు, ఇప్పుడెందుకు బయటికి పోయిన వాళ్ళ కోసం మీ ఇంట్లో వాళ్ళని అన్ని మాట్లాడుతున్నావు? మావయ్య, ప్లీజ్ మీరు మాట్లాడకండి. మీరు అత్త చేసిన దాన్ని నేను అస్సలు క్షమించలేను. మీరు చాలా పెద్ద తప్పు చేశారు మావయ్య. మీరసలు ఛే! నేనెంతో చెప్పి చూశాను ఝాన్సీ అమ్మా. సిస్టర్ వినలేదు, తను వినలేదు. ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. నాకు చాలా బాధేసింది ఝాన్సీ అమ్మా. అత్తయ్య, ఏంటండి వీడు? ఏంటి నాన్న, ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పకపోయినా ఝాన్సీ అమ్మ తెలుసుకోగలరు. పెద్ద తప్పు చేశారు నాన్న. ఇదంతా చాలా పాపం. చెయ్యాల్సిందంతా చేసి లుక్కిస్తున్నాడు చూడు. నా కుటుంబంలో వీడు తేడాగా పుట్టాడు. వీడసలు మారనే మారడా? ఏంటి మీనా, నీ కొడుకు అంతలా మాట్లాడుతున్నాడు? వదిలి అన్నయ్య. ఏమండి, ఝాన్సీ అమ్మ బయటకు వెళ్తున్నారు కదా, ఆ కుటుంబాన్ని మళ్ళీ తీసుకొస్తారా? నువ్వొకదానివి అమృత. వాళ్ళు పడ్డ అవమానానికి వాళ్ళకి కొంచెమైనా మాన మర్యాద, చీము నెత్తురు ఉండే ఉండిందనుకో, మళ్ళీ ఇంటికి రానేలేరు. అది ఎవరు వెళ్ళి పిలిచినా రానే రారు. కంగారు పడుకో, చూసుకుందాం. నాన్న, రవి, నాన్న, ఏంటి నాన్న ఏడుస్తున్నారా? నేనెందుకు ఈ నీళ్ల తర్వాత కోమ నుంచి తిరిగొచ్చాను?
బంగారి నా సొంత చెల్లెలు కూతురు. తనని మొత్తం కుటుంబం కలిసి అవమానించారు. నేను అసలు ఏం చేయలేకపోయాను, వాళ్ళని ఆపలేకపోయాను. మీరు కాస్త ఓపిక పట్టండి నాన్న, ఏడవకండి. రేయ్, తను ఝాన్సీ అమ్మ మనవరాలరా. మనకున్న డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నిటిలోనూ తనకి సమాన హక్కుందిరా. అలాంటి ఒక అమ్మాయి మీద దొంగ అని ముద్ర వేసి అవమానించి ఈ ఇంటి నుంచి పంపించేశారు. రవి, నువ్వు చెప్పు, ఇది న్యాయమా? నాకంటే ముందు వాళ్ళు నీకు తెలుసు కదా, ఇన్ని రోజులు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా. వాళ్ళు ఇలాంటి పని చేస్తారా? నువ్వే చెప్పు. లేదు నాన్న, తన ఫ్యామిలీలో ఉన్న ఎవ్వరూ కల్లో కూడా ఇలాంటి ఒక పని చేయరు నాన్న. ₹1,00,00,000 వాళ్ల ముందున్నా కూడా అది తీసుకోవాలని వాళ్ళకి అనిపించదు నాన్న. కరెక్ట్గా చెప్పావు నాన్న. వాళ్ళ ఈ కుటుంబం రక్తం రా. ఈ కుటుంబ వారసురాలికి అలాంటి బుద్ధి ఉండదురా. కానీ దొర అమృత కలిసి నా రక్తం మరిగిపోయింది. ఎక్కడ ఎక్కువగా మాట్లాడితే నా చెల్లెలి పిల్లలని తెలిసిపోతుందేమోనని నేనసలు ఏం చేయలేక ఊరికే ఉండిపోయాను. లోపల కిలికేస్తోంది రవి. రవి, ప్లీజ్ రవి, వెంటనే బయలుదేరు. వాళ్ళు ఎక్కడున్నా వెతికి పట్టుకుని వెంటనే వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చేసాయి. వాళ్ళు మనతోనే ఉండాలి. వాళ్ళు బయటుండి కష్టపడకూడదు రవి. నువ్వు వెంటనే బయలుదేరు రవి. నువ్వు చెప్తే వాళ్ళు వింటారు నాన్న. నాన్న, వాళ్ళకిక్కడ జరిగింది చాలా పెద్ద అవమానమే, నిజంగా తప్పు. దానికనే దొరమావయ్యని, అమృత అత్తని బాగా తిట్టేశాను నేను. కానీ వాళ్ళని నేను వెళ్ళి తీసుకురాలేను కదా నాన్న. ఏం రవి, ఎందుకలా అంటున్నావు? నాన్న, నిజం చెప్పాలంటే వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోవటం మంచిదే నాన్న. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళేం తప్పు చేశారని? తప్పే నాన్న, తప్పే. ఈ నిమిషం వరకు వాళ్ళు జానుని మోసం చేస్తూనే ఉన్నారు కదా, అబద్ధం చెప్తున్నారు కదా నాన్న. ఇక్కడ ఉన్న ఒక్కో నిమిషం ఆ అబద్ధాన్ని దాయటానికి ఇంకా ఇంకా తప్పు చేస్తూనే ఉంటారు కదా నాన్న. జాను వాళ్ళ మీద చాలా ప్రేమ పెట్టుకుంది నాన్న. నిజం తెలిసినప్పుడు జాను ఇంకా బాధపడుతుంది కదా. ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ ఆవిడ పిల్లల్ని యాక్సెప్ట్ చేయరు నాన్న. అది మాత్రం వాస్తవం నాన్న. ఈ ఇంట్లో ఉన్న ఎవ్వరు కూడా వాళ్ళని ఏ సిచ్యువేషన్లోనూ యాక్సెప్ట్ చేయలేరు నాన్న. వాళ్ళు అలానే మాట్లాడతారు, నువ్వు కూడానా? నా వల్ల కూడా వాళ్ళెవ్వరినీ యాక్సెప్ట్ చేయలేను నాన్న. వాళ్ళ వల్ల నాకైన గాయం చాలా పెద్దది నాన్న. అదంత ఈజీగా క్షమించను లేను, మర్చిపోను లేను. వాళ్ళని వెళ్ళిపోని నాన్న. వెళ్ళి ఇంకెక్కడైనా ప్రశాంతంగా ఉండనివ్వు. అదే అందరికీ మంచిది.